इमन्नो यज्ञं विहवेदुषस्वास्य गुम्मो हरिवो वेदिनन्वा देवीं वाचमज చేయాలని ఎలక్ట్రిసిటీకి ఈసారి విభిన్నంగా ఒక ఎక్స్పర్ట్స్ని పిలిపించి డెకరేషన్ అనేది చాలా ఆశిస్తారు, దూరం నుంచి చూసి ఆ భావన పొందుతారు కాబట్టి ప్రారంభించాం. మరి అలాగే ఎప్పుడు లేనంత తొందరగా స్టూడెంట్స్ కూడా ఈసారి ప్రారంభమైనాయని పాత్రికేయ మిత్రులు అనగా వింటూ ఉన్నాము. అయినా మేము ఇంకా త్వరగా చేయాలనే ఆత్రంలో మేము ఉన్నాము. అది అన్నింటి మధ్య అది కూడా పడిపోయిన ఒకవేళ ఈ రాక్వాల్ మెకానిక్స్ వాళ్ళని పిలిపించి వాళ్ళని కూడా చూపించాము. బాగుంది, మీరు వరి కావద్దు చేయండి అని ఒక 2 సలహాలు మాత్రమే ఇచ్చారు. మీరు వరి కావద్దండి చేయండి అని వాళ్ళ ప్రజెన్స్ కూడా ఇక్కడ అడిగాము. వస్తామంటున్నారు సార్, వాళ్ళ ప్రజెన్స్ ఉంటే కొంచెం ధైర్యం ఉంటుందని పోలీసు రెవెన్యూతో సమన్వయంతో మరి మా దేవాదాయ శాఖ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు పదే ఈ విషయమై తగు సూచనలు చేస్తూ త్వరలోనే ఒక విస్తృత స్థాయి కూడా ఒకసారి దీని మీద రివ్యూ చేస్తారు. దానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి అన్ని విషయాలను మీ ముందు ఉంచుతూ ఈసారి ఒక గొప్పదైనటువంటి ఒక మరపురాని అనుభూతి భక్తుల్లో కలిగించే విధంగా జరిగే ఈ ఉత్సవాలకు మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ మరి ముఖ్యంగా మాన్య ఎంపీ గారు తన ఎంతో శ్రద్ధతో కనీసం నాకు 100 కోట్ల ప్రాజెక్టులను తీసుకురావాలని చెప్పి మమ్మల్ని చేయడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. నేను మా ఈ గారు కొంచెం దాని మీద ఎక్సర్సైజ్ చేసి మాకు ఏమేమి అవసరాలు అన్నీ ఇస్తే మరి దాన్ని తీసుకొని స్వయంగా వెళ్ళి వచ్చారు. అంటే అంతటి ఒక పట్టుదల ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన దసరా చేసుకోవడం నా భాగ్యంగా భావిస్తూ మన ప్రియతమ ఎంపీ గారిని 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఆలయం ఆధ్వర్యంలో క్రోధినామ సంవత్సర దసరా ఉత్సవాలు ప్రారంభం 3వ తారీఖు నుంచి 12వ తారీఖు జరుగుతున్న సందర్భంగా ఇవాళ ఏర్పాట్ల పర్యవేక్షణ అంతేకాకుండా ఉత్సవ కమిటీ ఉత్సవ బ్రోచర్లకి రిలీజ్కి గౌరవ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు, ఉగాడ ఎమ్మెల్యే రాము గారు అందరికి మధ్య ఈ బ్రోచర్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా విజయవాడ అంటేనే కనకదుర్గ దేవాలయం. విజయదశమి వేడుకలు విజయవాడలో ఎప్పుడూ ఘనంగా జరుగుతాయి. అటువంటి విజయవాడలో కనకదుర్గ వేడుకలకి మళ్ళీ ఒక అలంకారం తెచ్చే విధంగా మేమందరం కలిసికట్టుగా ఉండి కొన్ని ఇబ్బందులు వరదల వల్ల ఏర్పడినా కూడా వాటిని అధిగమించి భక్తులకి సౌకర్యాలలో ఎటువంటి లోటు లేకుండా ఈ దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.